హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకుందాము. అలానే రేపటి మార్కెట్ లెవెల్స్ గురించి కూడా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. సో వీడియో డిస్కస్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. సో ట్రై టు డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మనము 3000 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాము. సో మీరు కానీ అందరూ సబ్స్క్రైబ్ చేశారంటే 3000 మార్క్ అనేది క్లియర్గా రీచ్ అయిపోతాము. సో ట్రై టు డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ వన్ మోర్ థింగ్ మెయిన్గా చెప్పాల్సింది ఏంటి అంటే, చాలామంది ట్రంప్ చనిపోయాడు అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ న్యూసెస్ మనకి సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి, ట్విట్టర్లో కానీ యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ. సో అసలు ఏమైంది ఏంటి అనేది ఎవ్వరికీ తెలియదు. సో చాలామంది చెప్పేది ఏంది ఆర్టికల్స్లో ఏంది అంటే, కొంతమంది అలా నిజం కాదంటున్నారు, కొంతమంది ఏమో వైట్ హౌస్ లేదా అటాక్ జరిగింది, సడన్గా 10 అంబులెన్సెస్ వెళ్ళాయి, సో ఏమైందని చాలా 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 న్యూసెస్ ఉన్నాయి. సో చూద్దాము, ఏమైనా న్యూసెస్ ఉంటే కూడా మనకి ఖచ్చితంగా అఫీషియల్గా వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ అఫీషియల్గా అయితే ఏం రాలేదు. ట్రంప్ చచ్చిపోతే మార్కెట్స్ షూటప్ అయిపోతాయి, లేకపోతే మార్కెట్స్ బ్లడ్ బాత్ కనిపిస్తుంది అని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. సో ఏమైంది ఏంటి అనేది క్లియర్గా మనకి అప్డేట్ వస్తుంది. వచ్చినప్పుడు నేను మన టెలిగ్రామ్ ఛానల్ అనేది అప్డేట్ ఇస్తాను. ఎలా జాయిన్ అవ్వాలి సార్ టెలిగ్రామ్ ఛానల్ అంటే, ఇట్స్ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్. మీకు ఇక్కడ రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేసి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు, ఆర్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది. సో మీరు ఇలా క్లియర్గా జాయిన్ అవ్వచ్చు. ఏ అప్డేట్ ఉన్నా కూడా నేను ఇక్కడే మీకు మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లోనే ఇస్తాను. గుర్తుపెట్టుకోండి, మనకి 2000 సబ్స్క్రైబర్స్ అబౌవ్ ఉన్న టెలిగ్రామ్ ఛానలే మన ఒరిజినల్ అండ్ అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్. ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్లో అయితే జాయిన్ అవ్వకండి. ఇది సో లెట్స్ గో టు డైలీ అనాలిసిస్. రేపు ఏ లెవెల్స్ బ్రేక్ అయితే ట్రేడ్ చేయాలి అనేది. సో నేను వీడియో రికార్డ్ చేసే టైంకి యాజ్ ఆఫ్ నో గిఫ్ట్ నిఫ్టీ అంటే మొన్న ఫ్రైడే క్లోజింగ్ బట్టి ఒక 100 to 150 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది చూపిస్తుంది. సో దాని ప్రకారంగానే మనము అనాలిసిస్ చేద్దాము. మనకి రేపటి మార్నింగ్ అంటే మండే మార్నింగ్కి తెలుస్తుంది ఏమైనా న్యూసెస్ వస్తే ఇంపాక్ట్ గిఫ్ట్ నిఫ్టీ అనేది. సో యాజ్ ఆఫ్ నో తెలియదు కాబట్టి, సో ఆ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఒక 100 to 150 దాన్ని బట్టి మనము మార్కెట్స్ని డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనము సపోర్ట్స్ ఎక్కడున్నాయి, రెసిస్టెన్సెస్ ఎక్కడున్నాయి అంటే మనం చూస్తే 22,750 అనేది వెరీ వెరీ గుడ్ రెసిస్టెన్స్. మనకు అక్కడ నుంచే మార్కెట్ కూడా రిజెక్ట్ అయింది, మీరు క్లియర్గా చూడండి. సో నేను 23,000 లెవెల్ బ్రేక్ అయితేనే అప్ సైడ్కి సిఈకి నేను తీసుకుంటాను, లేదా క్లియర్గా అవాయిడ్ చేసేస్తాను ట్రేడింగ్ని. అండ్ టార్గెట్ ఎక్కడి వరకు పెట్టుకుంటాం సార్ అంటే 23,200 కూడా బ్రేక్ అయిపోయిందంటే 300, ఎందుకంటే మనకి గ్యాప్ కవరింగ్ కూడా ఉంది. క్లియర్గా గ్యాప్ కవరింగ్ అనేది కూడా మనకి కంప్లీట్ అయిపోతుంది. సింపుల్ ట్రేడ్ ఏం లే, 23,000 లెవెల్ బ్రేక్ అయితే సిఈ అంతే. నెక్స్ట్ మరి పిఈ సైడ్ ఎక్కడ తీసుకోవాలి, ఆల్రెడీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపిస్తుంది కదా అంటే ఒకసారి చూద్దాము. గ్యాప్ 150 to 100 పాయింట్స్ అంటే ఆల్మోస్ట్ 22,500 to 550 దగ్గర మన మార్కెట్ అనేది ఓపెన్ అవుతుంది కదా. సో మార్క్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో నేను మేజర్గా చూస్తున్న సపోర్ట్స్ ఏంటి అంటే, ఆఫ్ కోర్స్ 22,200లో ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ వెరీ 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 గుడ్ సపోర్ట్. అండ్ 22,400 అనేది కూడా కొంచెం స్లైట్లీ గుడ్ సపోర్ట్ జోన్ మనకి. సో రేపు నేను గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది కదా అని చెప్పి పిఈ ఏం తీసుకోను. ఐ విల్ వెయిట్ 22,400 వరకు వచ్చి నాకు రివర్స్ అయితే నేను అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటా. లేదు ఈ లెవెల్ బ్రేక్ అయిపోయిందంటే ఐ విల్ గో ఫర్ పిఈ ట్రేడ్. సింపుల్ ప్లాన్ అంతే నిఫ్టీకి, ఇంకేం లేదు నాకు. సో ఇవి లెవెల్స్ క్లియర్గా చూసుకోండి. సో ఎవరైనా ఆ లెవెల్స్ డ్రా చేసుకోలేకపోతున్నాం సార్ అంటే, నేను టెలిగ్రామ్లో రేపు నేను ఏమేమి డిస్కస్ చేశాను లెవెల్స్ అనేది కూడా క్లియర్గా పోస్ట్ చేస్తాను. నేను సపోర్ట్స్ రెసిస్టెన్సెస్ అనేది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. నేను ఎవ్రీడే అనేది మార్కెట్ ఎలా ఓపెన్ అయింది, మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ కూడా నేను క్లియర్గా పోస్ట్ చేస్తున్నాను మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లోనే. అండ్ ఐ విల్ పోస్ట్ ట్రేడ్స్ కూడా పోస్ట్ చేస్తున్నాను. మేజర్గా ఐ విల్ ఫోకస్ ఆన్ ప్రీమియం గ్రూప్, ఎందుకంటే దే ఆర్ పేయింగ్ ఫర్ మీ. ఇక్కడ చూడొచ్చు సపోర్ట్స్ రెసిస్టెన్స్ నేను క్లియర్గా మెన్షన్ చేశాను. అండ్ ఇంకొకటి మన ప్రీమియం గ్రూప్ యొక్క రిజిస్ట్రేషన్స్ కూడా ఓపెన్లోనే ఉన్నాయి. క్లియర్గా చూడొచ్చు ఎవ్రీడే వీఆర్ బుకింగ్ ప్రాఫిట్స్. యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ 95% సక్సెస్ స్ట్రీక్ నడుస్తుంది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే యూ కెన్ జాయిన్. ఎలా కాంటాక్ట్ అవ్వాలి సార్ అంటే ఇక్కడ మీకు నెంబర్ కనిపిస్తుంది, ఆర్ యూ కెన్ పింగర్స్ ఇన్ టెలిగ్రామ్ ఆల్సో. ఫీజ్ వచ్చేసి 5,000 per month. మినిమం క్యాపిటల్ 1 lakh అయినా ఉండాలి. 50,000 కూడా ఉండొచ్చు, 1 lakh అని అబౌవ్ ఉంటే యూ గైస్ కెన్ డూ
ఆప్షన్ సెల్లింగ్ ట్రేడ్స్. అండ్ ఆప్షన్ సెల్లింగ్ ట్రేడ్స్ కూడా పోస్ట్ చేస్తాను. ఇందులో స్టాక్స్, ఆప్షన్ బయింగ్, ఆప్షన్ సెల్లింగ్, బీటీఎస్టీ, జీరో హీరో ఈ ట్రేడ్స్ అన్నీ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇది. సో లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. నేను చెప్తూ ఉంటా కదా, అవాయిడ్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్స్ అని, ఎందుకంటే గ్రేట్ మూమెంటం ఏం కనిపించట్లేదు ఎక్స్పైరీ చేంజ్ చేసినప్పటి నుంచి అని. సో 52,000 లెవెల్ బ్రేక్ అయితేనే మనము అప్ సైడ్కి ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకుందాము. కొంచెం సేఫ్ ట్రేడ్స్. లేదు సార్ కొంచెం నేను రిస్కీ ట్రేడ్స్ తీసుకుంటానంటే 51,700 లెవెల్ బ్రేక్ అవగానే మనం సిఈ తీసుకోవచ్చు. అప్ టు మనము 52,700 500 వరకు కూడా మనము టార్గెట్ అనేది క్లియర్గా పెట్టుకోవచ్చు. ఫైన్ సార్, సిఈ ట్రేడ్ అయిపోయింది, మరి డౌన్ సైడ్కి ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలి సార్ అంటే 50,000. ఈ 50,900 950 లెవెల్ బ్రేక్ అయితేనే మనము డౌన్ సైడ్కి ట్రేడ్ తీసుకుని టార్గెట్ క్లియర్గా 50,500 50,000 అనేది మనం క్లియర్గా పెట్టుకోవచ్చు. సో ఇవి నేను చూస్తున్న బ్యాంక్ నిఫ్టీ యొక్క డౌన్ సైడ్ సిఈపిఏ లెవెల్స్ క్లియర్గా. సో అండ్ ఫైనల్ వన్ సెన్సెక్స్. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్, చాలామంది మన సబ్స్క్రైబర్స్ సెన్సెక్సే చేస్తారు కాబట్టి లెట్స్ డిస్కస్ అబౌట్ సెన్సెక్స్. సో ఇంతవరకు మీరు వీడియో చూస్తూ ఉంటే ట్రై టు డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో నేను చెప్పే అనాలిసిస్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అంటే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి. మీరేమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ అనేది కూడా కమెంట్ చేయండి. నిజంగా ట్రంప్ చనిపోయాడు అంటారా? సో ట్రంప్ చనిపోతే మార్కెట్ షూటప్ అవుతుంది, లేదా ట్రంపే కావాలని డ్రామాని క్రియేట్ చేశాడా, ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేశాడా, ఏంది ఇరాన్ వారు మొత్తం ఏమనుకుంటున్నారు మీ వ్యూ గురించి మార్కెట్స్లో అనేది క్లియర్గా చెప్పండి. సో చూద్దాం ఎలా ఉంది ఒపీనియన్ అనేది కూడా మన సబ్స్క్రైబర్స్ది. సో లెట్స్ గో టు ఫైనల్ వన్, మన సెన్సెక్స్. సో సెన్సెక్స్ కూడా క్లియర్గా నిఫ్టీ ఎలా మూవ్ అవుతుంది అలానే మూవ్ అవుతుంది కాబట్టి 74,000 లెవెల్ బ్రేక్ అయిందంటే ఐ విల్ గో ఫర్ ఏ సిఈ ట్రేడ్. సింపుల్ అంతే. మరి టార్గెట్ ఎక్కడి వరకు పెట్టుకుంటాం సార్ అంటే ఈజీ 500 to 600 పాయింట్స్ మనం టార్గెట్, 1000 పాయింట్స్ కూడా మనం టార్గెట్ అనేది క్లియర్గా పెట్టుకోవచ్చు. మరి డౌన్ సైడ్ ట్రేడ్కి ఎక్కడ తీసుకుంటాం సార్ అంటే మనం ఈ 72,800 లెవెల్ బ్రేక్ అయితేనే నేను డౌన్ సైడ్కి ట్రేడ్ తీసుకుంటాను. టిల్ టార్గెట్ 72,000 వరకు పెట్టుకుంటాను. 71,600 వరకు కూడా నేను క్లియర్గా టార్గెట్ అనేది పెట్టుకుంటాను. సింపుల్ ప్లాన్, నేనేమి మ్యాజిక్స్ ఏం చేయట్లేదు. సో ఈ లెవెల్ బ్రేక్ అయితే సిఈ, ఈ లెవెల్ బ్రేక్ అయితే పిఈ. అదే నాకు ఈ సిఈపి లేదు, కన్సల్టేషన్ ఫేజ్లో ఉండిపోయిందంటే క్లియర్గా నేను ట్రేడింగ్ అవాయిడ్ చేసేస్తాను ఆ రోజు. యాజ్ ఆప్షన్ బయ్యర్గా ఐ విల్ గో ఫర్ ఏ సెల్లింగ్ స్ట్రాటజీస్. ఓటీఎమ్స్ని, ఫార్ ఓటీఎమ్స్ సెల్ చేసి పెట్టుకుంటాను, లేకపోతే ఇంకేదైనా. సో అవన్నీ కావాలంటే నేను మన టెలిగ్రామ్ ఛానల్లోనే అప్డేట్ ఇస్తాను. సో యూ గైస్ కెన్ జాయిన్ అవర్ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్. సో ఇవి నేను చూస్తున్న లెవెల్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్. సో మీకు కానీ నా అనాలిసిస్ నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలానే మీకు కానీ నాది నచ్చి నాకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా నా వీడియోని కూడా షేర్ చేయండి. ట్రై టు డూ లైక్ అవర్ వీడియో. థ్యాంక్ యూ గైస్.